పాకిస్తాన్ పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ జీడిపిలో 66% మొత్తం అప్పులే. ఇలాంటి కండిషన్లో యుద్ధం చేస్తే కనీసం మిగిలిన దేశాలు కనీసం మన మీద సానుభూతి చూపిస్తాయేమో అని చెప్పి పాకిస్తాన్ ఆశపడుతున్నట్టుంది. అలా టైం పాస్ చేద్దాము, జనాన్ని మిస్లీడ్ చేద్దాము అని చెప్పి తహతహలాడుతున్నట్టుంది. 2024లో ఒక కేజీ గోధుమ పిండి ధర పాకిస్తాన్లో 800 రూపాయలకి వెళ్ళింది అంటే ఎంత దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళుండాలి ఆ దేశం. మరోవైపు మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ జీడిపి $3.9 ట్రిలియన్, అంటే పాకిస్తాన్ కంటే 10 టైమ్స్ ఎక్కువ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత స్థానం ఇండియాదే. వచ్చే సంవత్సరానికల్లా ఇండియా త్వరలోనే జపాన్ని, జర్మనీని అధిగమించి ముందుకెళ్ళిపోతుంది అనే అంచనాలున్నాయి. మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ జస్ట్ 6 monthsలో రికార్డు స్థాయిలో పెరిగాయి. $686 బిలియన్ చేరాయి. ఇక రెండు దేశాల మిలిటరీ సామర్థ్యాలను చూస్తే ఇండియాకు దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ లేదు. ప్రపంచంలో ఏ దేశాల మిలిటరీ సత్తా ఎలా ఉందో నివేదికలు ఇచ్చే గ్లోబల్ ఫర్ పవర్ 2025 రిపోర్ట్ ప్రకారం 145 దేశాల్లో మిలిటరీ పవర్లో భారత్ 4వ స్థానంలో ఉంటే ప్రపంచంలో పాకిస్తాన్ 12వ